బీఆర్ఎస్ మరో రైతు దీక్షకు రెడీ అయింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఇవాళ అన్నదాతకు మద్దతుగా సభ నిర్వహించబోతోంది. ఆమనగల్లు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఇవాళ రైతు నిరసన దీక్ష చేపట్టబోతోంది బీఆర్ఎస్. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహించే ఈ రైతు నిరసన దీక్షకు కల్వకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలు, 2 మున్సిపాలిటీల నుంచి జన సమీకరణ చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఆమనగల్లులో బీఆర్ఎస్ రైతు దీక్షకు దిగింది, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణలో చూస్తున్నాం మనము రైతులకు వ్యతిరేకంగా అంటే రైతులకు సంక్షేమానికి ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయట్లేదు, రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి పూర్తిగా అమలు చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అన్ని జిల్లాల్లో రైతు దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే నల్గొండ, కొడంగల్లో పెద్ద ఎత్తున రైతు దీక్ష పూర్తి చేసింది. ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో రైతు దీక్ష నిర్వహించబోతుంది. ఈ రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాలలో ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, దాంతోపాటు వరికి బోనస్ కావచ్చు, ఈ 3 అంశాల్లో ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందులో రైతు రుణమాఫీ పూర్తిగా చేయనందువల్ల రైతులు పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ అందని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు బలవన్మరణానికి కూడా పాల్పడుతున్నారు. దాంతోపాటు ఎకరాకు ప్రతి ఏడాది 15,000 రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తుందని చెప్పి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని రైతు నిరసన దీక్ష చేపడుతున్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆమన్గల్కు చేరుకుంటారు. సరిగ్గా 12 గంటలకు ఈ ఆమన్గల్లో రైతు నిరసన దీక్ష ప్రారంభమవుతుంది. దీక్షకు భారీగా జన సమీకరణ కూడా బీఆర్ఎస్ వర్గాలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని జిల్లాల్లో, ఆమన్గల్లోనే కాకుండా నల్గొండ, కొడంగల్లో ఇప్పటికీ పూర్తయింది కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా రైతు నిరసన దీక్ష చేపట్టి రైతులకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే కరుణాకర్, మీరు చెప్పినట్టుగా భారీగా జన సమీకరణ చేస్తోంది బీఆర్ఎస్. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. మరి కాసేపట్లో దీక్ష ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో సుమారుగా ఎంతమంది జనం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? దాదాపు ఆమన్గల్లో జరిగే రైతు నిరసన దీక్షకు దాదాపు 5,000 మంది జనం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఆమన్గల్లో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్ష ప్రాంగణానికి ఇప్పటికే జనాలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. 10:30కు హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరతారు. 12 గంటలకు నిరసన దీక్ష ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ముందు ప్రధానంగా బీఆర్ఎస్ 3 డిమాండ్స్ పెడుతోంది. రైతులకు సంబంధించి రుణమాఫీ చేయని రైతులందరూ కూడా వెంటనే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్తోంది. దాంతోపాటు రైతు బంధు కూడా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. రైతు బంధు విడతల వారీగా ఇస్తామని చెప్పి జనవరి 26కి రైతు బంధు పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి తిరిగి మాట మార్చి మళ్ళీ మార్చి 31 లోపు రైతు బంధును పూర్తి స్థాయిలో అమలు చేస్తాం, రైతుల ఖాతాలో వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతు బంధును కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి మాట మారుస్తోంది. దాంతోపాటు బియ్యం ఏదైతే వడ్లకు, వరి ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పి కూడా చెప్పింది. బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెప్పి, కానీ బోనస్ కూడా రైతులందరికీ అందడం లేదని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరసన చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆమన్గల్లో మరి కాసేపట్లో సభ ప్రారంభమయ్యే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, రైట్, థాంక్యూ కరుణాకర్.